త్వరగానే నేను ముగిస్తాను. ఓకే, ప్రభు సహాయం కొరకు చిన్నగా ప్రార్థిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ, సకల ఆశీర్వాదాలకు కారణమైన మా మంచి దేవుడు అయిన విధానం కొరకై మీకు వందనములు చెల్లిస్తూ నీ దాసురాలు నిష్ప్రయోజకురాలను ఒప్పుకుంటున్నాను. నీ దాసురాలను మరుగు చేసి మీరు మాట్లాడి మాకు ఏది అవసరమో మీరు మాట్లాడదురని ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఈ కొద్ది వినపమును మా ప్రభుని ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. రైట్, మనకిష్టమైన గ్రంథం ఏదో చెప్పగలరా? కాదు, కొందరికి సామెతలు, కొందరికి మనందరికీ తెలుసు కాబట్టి అందుకే అడిగాను. నాకు ఇచ్చిన తలంపును బట్టి కొంత అలా మీకు కొన్ని మాటలు ప్రభు నాకు ఇచ్చిన సహాయం మేరకు నేను చెప్తాను. దయచేసి శ్రద్ధగా విందాము. కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనం మనందరికీ తెలుసు. లెక్క చెప్పాలి అంటే ఆ అధ్యాయం మొత్తము చెప్పేయగలము. చెప్పండి. దుష్టుల ఆలోచన పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. చాలు, నేను ఎక్కువ దాని గురించి లేదు కానీ జస్ట్ అందులో నుండి ఒక 4 మాటలు తీసుకున్నాను అంతే. దుష్టుల ఆలోచన, దుష్టుల గురించి తీసేస్తే పక్కన ఏముంది? ఆలోచన. కింద పాపుల మార్గం, పాపుల తీసేస్తే ఏముంది? మార్గం. ఆలోచన, మార్గం, తర్వాత ఆనందం, అంతకంటే ముందుగా అపహాసకులు కూర్చోవటం అన్నది సహవాసానికి సాదృశ్యం. అంతే కదా? మనం అందరం ఇక్కడ కూర్చున్నామంటే దేనికి? సహవాసమే కదా. 4 మాటలు. మొదటగా ఆలోచన, రెండవది మార్గము, మూడవదిగా సహవాసము, నాలుగవదిగా ఆనందం ప్రభులో. ఈ 4 మాటలు చెప్పి అసలు ఆలోచనలో చెడ్డగా ఆలోచించి నష్టపోయిన వారి గురించి, మంచిగా నిర్ణయం తీసుకొని నిలిచిన వారి గురించి, ఈ 4 మాటల్లో కొందరు వ్యక్తులు నేను గుర్తు చేసి అలా ముగిచ్చేస్తాను. రైట్, నిజంగా చెప్పాలి అంటే కీర్తనల గ్రంథం అనేది భక్తులు ఊరికే రాయలేదు. భక్తుల అనుభవాలలో నుండి ఒక్కొక్క కీర్తన భక్తుల అనుభవాల నుండి రాశారని విందాం. నిన్నటి దిన మన వాణి సెల్వక్క గారు 128 కీర్తన ఎంత ప్రత్యేకమైనదో అంతవరకు నిజంగా చెప్పాలి అంటే నేను అనుకున్నాను జస్ట్ యాత్ర కీర్తన. నిజంగా వాళ్ళు చూడండి, శవాన్ని తీసుకెళ్ళి పూడ్చేంత వరకు ఏది చదివారు చెప్పండి? కీర్తనలు 128. కీర్తనలకు చాలా చాలా ప్రాముఖ్యత ఉంది. భక్తులు ఒక్కొక్కరు ఒక అనుభవంలో నుండి రాసినవే కీర్తనలు అన్నమాట. రాసినవే కాదు, పాడారు కూడా. 128 కీర్తన పాడిందా, రాసిందా? రాశారు ప్లస్ పాడారు. ఓకే, ఇంకొక మాట చెప్పగలను. అతడు చేయనిదంతయు సఫల. ఓకే, సఫలత అన్నది ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అందరికీ ఇష్టమే. సఫలతను చూడాలి అంటే నాకు ఇచ్చిన తలుపు నేను ఇలా అంటాను, ఆలోచనలో చాలా కరెక్ట్గా ఆలోచించాలి. మనం నడిచే మార్గమైనా, మనం చేసే సహవాసమైనా, మనం ఆనందించే ఆనందమైన, వీటన్నిటిలో సక్సెస్ అన్నది మనము సరైన దారిలో వెళ్తే ఆటోమేటిక్గా దేవుడు మనకేమి ఇవ్వగలడు? సఫలతను అన్నది ఇవ్వగలడు. ఇది నా అనుభవంలో నేను చెప్పగలను. వీటన్నిటిలో ఏది ఓడిపోయినా సఫలత అన్నది మనకెన్నడు చూడలేము. హిజ్కియా జీవితంలో సఫలత ఎందుకో తెలుసా? ప్రభుత్వం ఆయన ఏం చేశాడు? నడిచాడు. బైబిల్లో యేసేపు గురించి మనందరికీ తెలుసు. పాపము దగ్గర అతనేం చేయలేదు, కాంప్రమైజ్ అవ్వలేదు. అతని జీవితంలో చివరికి ఏం పొందాడు? సఫలతను చూశాడు. ఒక ఫలించేడు కొమ్మగా చూస్తాం. నెహమ్యా కూడా అంతే. ఇలా చూసుకుంటే భక్తులు అనేక మంది ఏం పొందారు చెప్పండి? సఫలతను మనము చూస్తాం. ఈ ఆలోచన దగ్గర సరైన నిర్ణయం లేకపోతే, దుష్టులతో చేరి మన ఆలోచన సరైనదిగా లేకపోతే ఓటమి అన్నది ఖచ్చితంగా మనకి కలుగుతుంది అని నేను చెప్పగలను. ఒక సమస్య దగ్గర మన ఆలోచన అది మంచిదైనను సరే, చెడ్డదైనను సరే, మన ఆలోచన ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా
ఉండాలి. మనం ఎక్కువగా ఎక్కడ ఓడిపోతామంటే ఆలోచనల దగ్గరే. మనకు ఆలోచన శక్తి చాలా కొన్నిసార్లు జ్ఞానముగా అక్క చెప్పినట్టుగా, జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకున్నానండి. ఆలోచించే స్త్రీ యొక్క కుటుంబం ఎన్నటికైనా సరైన నిర్ణయం తీసుకున్న స్త్రీ కుటుంబం ఎన్నటికీ ఓటమి అన్నది ఆ కుటుంబంలో చూడరు. ఆ కుటుంబం ఏం చూడగలదో చెప్పండి? సఫలతను చూడగలదు. అమ్మా, ఆలోచనలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా ఆలోచించే విషయంలో కానీ, ఎవరికైనా చెప్పే విషయంలో కానీ, కొంతమంది ఆలోచించటానికి ఆలోచన లేనప్పుడు మన దగ్గర ఆలోచనను అడుగుతూ ఉంటారు. మనం చెప్పే ఆలోచన అవతల వ్యక్తికి ఎలా ఉండాలి? మంచి చేసేదిగా ఉండాలి, కానీ కీడు చేసేదిగా ఉండకూడదు. ఎప్పుడైనాను ఆలోచన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆలోచనలో నేను ఒక వ్యక్తిని చూపిస్తాను. నేను నేరుగా మీకు జస్ట్ రెఫరెన్స్ చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఎందుకంటే సరైన సమయానికి ముగించి మరలా మనం 6కి రావాలి కాబట్టి ఆ సమయాన్ని గుర్తుపెట్టుకొని నేను త్వరగా వెళ్ళిపోతాను. 2వ రాజులు 2వ అధ్యాయం 17వ వచనంలో జస్ట్ రాసుకోండి, నేను వర్ణిస్తాను, మీరు జస్ట్ తర్వాత మీరు చూసుకోనండి. అక్కడ ఇజ్రాయేలు రాజు అయిన సొలొమోన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. సొలొమోన్ యొక్క కుమారుడు ఎవరో చెప్పగలరా? రెహబాము. ఈ రెహబాము ఏంటి అంటే, సొలొమోను ఆలోచించుటలో, జ్ఞానం పొందుటలో అసలు బైబిల్లోనే అతని వంటి వానికి ఎవరు లేరు ఆలోచనలో. కానీ అతని కుమారుడైన రెహబాము ఏం చేశాడంటే, ఆలోచించే ప్రతి దగ్గర అతను ఏమయ్యాడంటే ఓడిపోయినట్టుగా చూస్తాం. ఓడిపోయాడు. ఆలోచనలో ఓటమి, నిర్ణయంలో ఓటమి. తన లైఫ్లో పతనం కావడానికి కారణం ఏంటో తెలుసా? ఆలోచనలు. అతను ఏమయ్యాడు? ఓడిపోయాడు. అందుకే ఆలోచన తీసుకునేటప్పుడు మనం ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అది కుటుంబమా, సంఘమా, పిల్లల? జ్ఞానం కలిగిన స్త్రీ ఎలా ఉండాలి? మంచి ఆలోచన తీసుకోవాలి. అమ్మా, నీ ఆలోచన ఎలా ఉంటుందో ఆలోచించు ఒకసారి. మన ఆలోచన మంచిదేనా? ఇతరులకు చెప్పేదైనా, మనకు మనము తీసుకునేదైనా? ఆలోచనలు ఎన్నటికీ మనం ఓడిపోకూడదు. ఆలోచన ఇచ్చేవాడు ఎవరు చెప్పండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే దావీదు ఒక విషయం చెప్తాను, తను వెళ్ళే ప్రతి పని దగ్గర ఎవరి వైపు చూశాడు? దేవుని వైపు చూశాడు. ఎవరి దగ్గర విచారించాడు? దేవుని దగ్గర విచారు. ఆలోచనలో ఎక్కడ అతనుగా నిర్ణయము తీసుకోలేదు. దావీదు యెహోవా యొద్ద విచారణ చేసినవాడు. అమ్మా, నువ్వు ఏ పనైనా చెయ్యి, ఎవరి దగ్గర ఆలోచన తీసుకుందాం? దేవుని దగ్గర ఆలోచన తీసుకుందాం. ఈ ఆలోచనలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్లో మరొక వ్యక్తి ఉన్నాడు, అబ్షాలోము అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతని ఆలోచన ఏంటో తెలుసా? అసలు అతని జీవితం పాడవటానికే కారణం ఏంటో తెలుసా? ఒక వ్యక్తి ఇచ్చిన ఆలోచన. రెహబామేమో తనకు తానుగా నిర్ణయం తీసుకొని పతనమయ్యాడు. అబ్షాలోము ఏం చేశాడంటే మరొక వ్యక్తి ద్వారా ఆలోచించాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే అహీతోపేలు ద్వారా ఆలోచన ఇచ్చాడు. అసలు రాజుగా ఘనంగా ప్రారంభించాడు. రాను 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 ఘనహీనంగా తన జీవితాన్ని ముగించాడు. కారణం ఏంటో తెలుసా? అహీతోపేలు యొక్క ఆలోచన తీసుకున్నాడు. అబ్షాలోముకి ఆలోచన చెప్పిన వారు ఎవరు చెప్పండి? అహీతోపేలు. మంచి ఆలోచన ఇవ్వలేదు. ప్రతిసారి చెడ్డ ఆలోచనను విన్న ఈ అబ్షాలోము ఏం చేశాడంటే రాజుగా ప్రతి దగ్గర అతనేమయ్యాడు? ఓడిపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఆలోచన అన్నది ఎవరి దగ్గర అడగాలి? దేవుని దగ్గర మనం అడగాలి. ఎవరి నిర్ణయం అడగండి, విశ్వాసుల వారి దగ్గర అడగండి. వాళ్ళు చెప్పింది మంచి నిర్ణయమా? ఓకే, ప్రభు దగ్గర అడుగుదాం. అన్నిటికంటే మిన్నగా ఆలోచన శక్తి ఎవరైనా ఇచ్చారు అంటే అది ఎవరు ఇవ్వసరు చెప్పండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మాత్రమే. ఆయన పేరే ఏంటి చెప్పండి? ఆలోచన కర్త. ఇంకంతకంటే ఏం కావాలి చెప్పండి? ఆలోచనలో ప్రభువుని అడగండి. రెహబాము ఆలోచించాడు, పతనమైపోయాడు. అబ్షాలోము ఆలోచించాడు, రాజుగా ప్రతి దగ్గర అతనేమయ్యాడు? ఓడిపోయాడు. చాలా ఘనహీనతతో తన జీవితాన్ని ముగించాడు. అమ్మా, ఒక్క ప్రశ్న, నీకు ఆలోచన చెప్పేవారు ఎలాంటి వారు? మంచివారేనా? విశ్వాసులేనా? చెడ్డవారా? ఆలోచిద్దాం. వీటన్నిటికంటే ముందు ఆలోచనకర్త అయిన మన ప్రభు దగ్గర మన ఆలోచనలు ప్రభువుని
అడుగుదాం. కుటుంబం బాగుపడాలి అన్న ఎవరు ఆలోచన కావాలి? దేవుడు కావాలి. జ్ఞానం కావాలి అన్నా దేవుని దగ్గర అడగాలి. నిజంగా ఏదైనా యూనికే అని మనందరికీ తెలుసు. ఎవరి తల్లి ఆమె? తిమోతి యొక్క తల్లి. ఆమె కుమారుణ్ణి అసలు విశ్వాసం అన్నది తిమోతిలోకి ఎవరి ద్వారా వచ్చింది? ఫస్ట్ వాళ్ళ అమ్మమ్మ. ఎవరామె? లోయి ద్వారా నుండి ఎవరిలోకి వచ్చింది? యూనికోలో నుండి తిమోతిలోనికి. మీరు ఎవరు ఆలోచన అడిగింటారంటావు చెప్పండి? దేవుని ఆలోచనే. నిజంగా చివరిగా తిమోతి పౌలు యొక్క చేతిలో, దైవ సేవకుని యొక్క చేతిలో, ఆ యొక్క తిమోతి ఆ చేతిలో ప్రభు కొరకు వాడబడినట్టుగా చూస్తాం. ఆ తల్లి నేను అంటాను. 2వ అధ్యాయం అక్కడ 3-4 వచనాల్లో చూస్తే ఆమె తిమోతి కంట వాక్య శక్తిని ఆమె నేర్పినట్టుగా చూస్తాం. ఆమె వాక్యాన్ని నేర్పింది అంటే ఆమె ఆలోచన ఎవరి దగ్గర నేర్చుకుంది? ప్రభు దగ్గర నేర్చుకుంది. మనం కూడా ఎవరి ఆలోచనలో కాకుండా ప్రభు ఆలోచనలో, ప్రభు దగ్గర నిలబడి అడుగుదాం. వీరు ప్రభు దగ్గర అడగకుండా వీరి జీవితాల్లో ముగించేశారు. దావీదు ప్రభు దగ్గర ఏమేశాడు? ప్రతి చిన్న సమస్యను ఎవరి దగ్గర అడిగాడు? దేవుని దగ్గర అడిగారు. అతను ప్రతి విషయంలో ఏమయ్యాడో తెలుసా? సక్సెస్ను చూశాడు, సఫలతను చూశాడు. అమ్మా, దావీదు అడిగినట్టుగా మనము కూడా ఎవరి దగ్గర అడగాలి? దేవుని దగ్గర అడగదాం. ఆలోచన అయిపోయింది. రండి, 2వదిగా ఏం చెప్పాను? చెప్పండి. మార్గం. రైట్. మార్గం అన్నది మన మార్గం కూడా కొన్నిసార్లు నేను ఇక్కడ ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, కానీ కొంత చెప్పి నేను ముందుకెళ్తాను. మార్గం మన సఫలతను నిర్ణయించేది కూడా మార్గమే. మార్గం గురించి చెప్పాలి అంటే ఉంది, కానీ నేను ఎక్కువగా ఎక్కడ ఒక్కానించాలనుకున్నానంటే సహవాసం దగ్గర ప్రభు నన్ను అక్కడ ఎక్కువగా నేను అక్కడ ప్రిపేర్ అయ్యాను. రైట్. మన సఫలతకు మరొక సూత్రం ఏంటి అంటే మార్గము. మన మార్గము పాప సంబంధమైనది అయితే సఫలతను మన జీవితంలో ఎన్నటికీ చూడలేము. మన మార్గం ఆత్మీయ సంబంధమైనది అయితే సఫలతను ఖచ్చితంగా మనము చూడగలం. ప్రభువుని అడగాలి. ప్రభువా, ఫలాని యొక్క పని నేను చేయాలనుకున్నాను, నేను వెళ్ళాలా వద్దా? అసలు కయీను ఏ మార్గాన్ని నడిచాడు చెప్పండి? ఆ వచనం చూపిస్తాను రండి. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం తీయగలిగిన వారు ఒకసారి చదవండి దయచేసి. 11వ వచనం, యూదా పత్రిక 1వ అధ్యాయం, క్షమించండి, యూదా పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. త్వరగా మీరు తీసి చదివితే చాలు. అక్కడ 3 వ్యక్తులని ప్రభువు చూపించాడు. ఎవరెవరు చెప్పండి? కయీను ఉన్నాడు, 2వదిగా బిలాము ఉన్నాడు, తర్వాత కోరహు ఉన్నాడు. వీరందరి మార్గాలు, కయీను మార్గమేమో సత్యం కాక మార్గమున నడిచిన వారు ఏమయ్యారు చెప్పండి? పతనమైనట్టుగానే మనం చూస్తాం. బిలాము నడిచారు. ఏ మార్గంలో నడిచారు చెప్పగలరా? ఏం నడిచాడు? డబ్బు, ఆ సొమ్ము మార్గంలో నడవడానికి ఇష్టపడ్డాడు. అతని జీవితం పతనం అయినట్టుగా మనము చూస్తాం. తర్వాత ఎవరున్నారు చెప్పండి? కోరహు. వారు కూడా పెత్తనం అనే ఆ మార్గాన్ని నడిచారు. వాడు చూడండి ఒకసారి. కోరాహులు ఎవరి మీద పెత్తనం చేశారు చెప్పండి? మోషే మీద. నువ్వేనా? ఇంకా నువ్వు తప్ప ఎవరు అంతేనా? నువ్వు తప్ప ఎవరు లేరా అన్నట్టుగా ప్రవర్తించి ఒక దైవ సేవకుని మీద ఏం చేశారంటే, నేను ఇక్కడ ఒక మాట చెప్పాలనుకున్నాను. ఎవరైనా ప్రభువు చేసిన పనిని కానీ, వారికి ప్రభువుకి ఇచ్చిన పనిని కానీ, మనకిచ్చిన తలాంతులు, ఒకవేళ దేవుడిచ్చిన తలాంతులు మనం ఎంత దాయాలి అనుకున్న దేవుడు దాయనివాడు. తను వాడుకోవాలి అనుకుంటే దేవుడు ఎట్టనైనా వాడుకోగలడు. అందుకే మనం ఏం చేస్తామంటే, కొందరి మీద కదా ఓరవలేనితనం, చాలా జాగ్రత్త సుమి, దీనివల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఓరవలేని వాళ్ళు ఉండడం కూడా మంచిదేమో అనిపిస్తుంది నాకు, నిజం. ఎందుకంటే దేవుడు ఆ పరిస్థితిలో కూడా మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. దీంట్లో అనుమానమేమీ లేదు. అమ్మా, కోరాహు కుమారులు మోషే మీద తిరుగుబాటు చేశారు. వారి మార్గం తిరుగుబాటు మార్గం. చివరికి వారు ఏమయ్యారో తెలుసా? భూమి నెరవిడిచి ఏం చేసింది? మింగివేసింది.
జాగ్రత్త సుమి. మన మార్గం సరైనది అయితే సఫలతను చూడగలం. మన మార్గం సరైనది కాకపోతే నష్టాన్ని ఖచ్చితంగా కొని తెచ్చుకోగలం. అందుకే మన మార్గం ఎలా ఉండాలి? సరైనదిగా ఉండాలి. కోరాహు యొక్క కుమారులు నిలిచిరి అనుంది. వారు ఎలాంటి మార్గం నడిచారు? మంచి మార్గములో నడిచారు. అమ్మా, మన జీవితంలో మార్గంలో చాలా జాగ్రత్తగా నడవాలి. నువ్వు తీసుకునే మార్గమైనా, నువ్వు వెళ్ళవలసిన మార్గమైనా మన చేతిలో ఉంటుంది. కాబట్టి మనం సరైన నిర్ణయము తీసుకోవడం, సరైన మార్గంలో నడవగలిగితే దేవుడు మనకేమి ఇవ్వగలడు? సఫలతను ఇవ్వగలడు. మూడవదిగా ఏం చెప్పుకున్నాం చెప్పండి? సహవాసం. ఈ సహవాసంలో నేను కొంత అక్కడ ఆగి నేను చెప్పాలనుకుంటున్నాను. మన ఓటమికి కారణం సహవాసం కూడా ఒక మార్గమే. సహవాసంలో చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఎవరితో పడితే వారితో సహవాసం చేస్తుంటాం. లోకస్తులైన విశ్వాసులతో కాకుండా అవిశ్వాసులు ఇంకేంటి చెప్పండి. అక్క మార్నింగ్ ఒక మాట చెప్పింది, ఎప్పటికైనా మార్చుకోవచ్చులే అన్న భ్రమలో మనం చాలాసార్లు ఆ పదాన్ని వాడుతూ ఉంటాం. ఒక మాట చెప్తాను, వారి మార్గంలోకి మనం వెళ్ళడం కాదు, కానీ మనం ఏం చేస్తాం? వాళ్ళ మార్గంలోకి వెళ్ళిపోతాం, వాళ్ళ సహవాసంలోకి వెళ్ళిపోతాం. అమ్మా, మన సహవాసం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే నీ ఆమెకు కొడుకులకి రండి, సహవాసానికి రండి, సంఘ పెద్దలు చెప్పని రోజు లేదు. జాగ్రత్త సుమి. సహవాస కూడికలతో మనం సహవాసము చేయాలి. సహవాసం చేయకుండా నేను ఒక కుటుంబాన్ని చూపిస్తాను మీకు. సహవాసంలో ఒక కుటుంబం గెలిచింది, సహవాసంలో ఒక కుటుంబం ఓడిపోయింది. అమ్మా, సహవాసంలో మనం ఎలా ఉన్నాం? మంచి వారితో చేస్తున్నామా? ముఖ్యంగా మనం యవనస్తులముగా ఎవరితో సహవాసం చేస్తున్నాం? ఈ మాట చెప్పడానికి నేను ధైర్యంగా చెప్పగలను. నా సహవాసం నిజంగా చెప్తున్నాను, ప్రభు నమ్మిన పిల్లలతో తప్ప నేనే నాడు కానీ అన్యులతో సహవాసం చేయలేదు. ఇదే కాదు, కాలేజీలో కానీ ఏదైనా ఫెస్టివల్ జరుగుతుంది అంటే అక్కడ ఎవరు ఉండరు అంటే ఒక సుసన్న తప్ప అందరూ ఉంటారు, సుసన్న ఫ్రెండ్స్ తప్ప ఇంకందరూ ఉంటారు. సహవాసం చాలా జాగ్రత్తగా చేస్తాం. అందుకే మనం ఏం చేయాలి అంటే, ఇప్పటికీ ఆత్మీయ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారంటే నాకు ఇద్దే ఎదురు, ఇప్పుడు కూడా ప్రభువులో వాళ్ళు కొనసాగుతూనే ఉన్నారు. ఒక మాట చెప్తాను, నీకు సహవాసించే వాళ్ళు, నీతో సహవాసం చేసేవాళ్ళు మంచివారేనా? ఆలోచిద్దాం. సహవాసములో ఓడిపోతే చాలాసార్లు మనం ఏమవుతాం తెలుసా? ఫ్రెండ్స్ చాలా మనల్ని ఏం చేస్తారంటే చెడ్డ దారి పట్టించే అవకాశము ఉంది. ఎవరితో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి, ఎవరితో ఎంత ఉండాలో అంతే ఉండాలి. సహవాసం అంటే అదే. అనవసరంగా మనం మాట్లాడి మితిమీరిన సహవాసం చేసి తర్వాత మనం ఏమవుతాం తెలుసా? నష్టపోయే ప్రమాదము ఉంది. అమ్మా, సహవాసం ఎవరితో చేస్తున్నాం? జాగ్రత్త. కొన్నిసార్లు ఎవరితో సహవాసం చేస్తాం? దీంతో నేను ఒక మాట చెప్తాను. అక్క ఒక మాట చెప్పింది, లేచిన వెంటనే ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసము చేయాలి. ఈ విషయంలో అక్క చెప్పినట్టుగా నిజంగా చెప్పాలంటే ధైర్యంగా చెప్తాను, ప్రార్థన చేయకుండా తమ్ముళ్ళు కానీ మేము కానీ ఏనాడు పని చేయటానికి వీలు లేదు. సహవాసంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని కొరకు, తర్వాతనే పని. ఒక విషయం, సహవాసం చేయాలి అంటే దేవునితో మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అంటే నేను ఒక విషయం చెప్తాను. లేటుగా లేచి హడావిడిగా ప్రభుతో సహవాసం చేసేదానికంటే కొంత టైం వేకున లేచి ఎవరికి సమయాన్ని ఇవ్వచ్చు? దేవునికి సమయాన్ని మనము ఇవ్వచ్చు. మీరు ఎన్నిటికి లేస్తారో నాకు తెలియదు, కానీ నేను చెప్తాను, 4కే లేసి ప్రభుకి సహవాసం చేయండి. అసలు ఆ దినమంతటిలో కావలసిన కృప మనకేం చేస్తాడు? దేవుడు చేస్తాడు. దేవునితో సహవాసం చేసి దీవించబడిన కుటుంబం, నేను ఒక కుటుంబాన్ని చూపిస్తాను రండి. ఆదికాండము 18వ అధ్యాయం మనందరికీ తెలుసు. 18వ అధ్యాయంలో అబ్రహాము యొక్క కుటుంబం ఉంది. వారు ఎవరితో సహవాసం చేశారో తెలుసా? దేవునితో సహవాసము చేశారు. వారి యొక్క సహవాసం దేవుడి దూతలతో చేశారు, దేవునితో సహవాసము
చేశారు. వారి సహవాసం అంతా ఎవరితో అంటే ప్రభు నమ్మిన వారితో, దేవునితో, దేవదూతులతో. అసలు శారా చేసిన పరిచర్య అంతింత కాదు, ఆమె చాలా పరిచర్య చేసింది. దేవునితో వారు సస్తమన్నాన్ని పెట్టుకున్నారు, దేవునితో సమయాన్ని గడిపారు, దేవునితో వాళ్ళు వారి కుటుంబాన్ని నడిపించుకున్నారు. దేవుని అసలు 99 ఏండ్లుగా ఎవరితో నడిచారు? దేవునితో నడిచారు, దేవునితో సహవాసము చేశారు. ఎంత విశ్వాసం చెప్పడే వాళ్ళకి. పెళ్ళయి 5 సంవత్సరాలై సంతానం లేకపోతే నేను చాలామందిని చూస్తూ ఉన్నా, దేవుని దూషించేవారు లేరా? కానీ ఈ కుటుంబం ఎవరితో సహవాసం చేసింది? దేవునితో సహవాసం చేసింది. సహవాసం చేసిన ఈ కుటుంబం చివరిగా ఏం పొందింది చెప్పండి? ప్రతిఫలం పొందిందా లేదా? చివరిగా వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును దేవుడు వారికి బహుమానంగా ఇచ్చాడు. అమ్మా, దేవుని సహవాసం నువ్వెంత మేరకు చేస్తున్నావు ఆలోచించు. మనం ఎంతసేపు సహవాసం అంటే ఏం చేస్తామంటే దబా కీర్తనలు చదివి దబాగా ప్రార్థన చేసుకొని అది సహవాసం అన్నారు. ఎక్కువగా ప్రభుతో కనెక్ట్ అయ్యి ప్రభుతో సహవాసం చేస్తే ఆ దినములో ఎంత హ్యాపీ చెప్పండి. రైట్. అబ్రహాము కుటుంబం దేవునితో సహవాసం చేసి సఫలతను చూశారు. దేవునితో సహవాసం చేయకుండా ఉన్న కుటుంబం అదే కింద 19వ అధ్యాయంలో ఎవరు కుటుంబం కనపడుతుంది చెప్పగలరా? లైట్. ఎవరు? లోతు కుటుంబం. వారు ఎక్కడికి దిగి వెళ్ళారు? సొదొమ గొమొర. ఒకే మాటలో చెప్పాలంటే లోక సహవాసము చేశారు, లోకంతో స్నేహం చేశారు. నిజంగా చెప్పాలి అంటే అది బాధాకరం విషయం ఏంటి అంటే ఎక్కడ లోతు భార్యకు కానీ కుమార్తెలు కానీ చెప్పినట్టుగా సహవాసించినట్టుగా ఎక్కడా లేదు. అందుకేనేమో భూమి మీదకి శాపగ్రస్తమైన జనాన్ని ఎవరి ద్వారా వచ్చింది చెప్పండి? ఎవరి ద్వారా వచ్చింది? లోతు ద్వారానే. అమ్మోనీయులు ఎవరి ద్వారా వచ్చారు? లోతు ద్వారానే. మిద్యానీయులు ఎవరి ద్వారా వచ్చారు? లోతు ద్వారానే. కారణం ఏంటో చెప్పండి? లోతు సహవాసం ఎవరితో చేశాడు? లోకంతో సహవాసము చేశాడు. చివరిగా భార్య ఉపస్తంభమైంది, కుమార్తెలు శాపగ్రస్తమైన జనాన్ని భూమిపైకి తెచ్చారు. ఎంత విడ్డూరం చెప్పండి. నష్టపోయారా? నష్టపోయారు. సఫలతను చూడకుండా ఓటమిని చూశారు. ఎంత విడ్డూరం. నయము కూడా సహవాసం చేసింది. ఎవరితో సహవాసం చేసింది చెప్పగలరా? ఎవరితో? మోయాబుతో స్నేహము చేసింది. ఆమె కుటుంబం బాగుపడిందా? బాగుపడలేదు. తర్వాత చివరిగా వారి కుటుంబం రూతు నయోమి ద్వారా మరలా దీవించబడడం ఆ టాపిక్ వేరు. కానీ మొదట ఎవరితో సహవాసం చేసింది ఆమె? మోయాబు దేశానికి. రొట్టెల ఇల్లైన బెత్లెహేమాన్ని విడిచి శాపగ్రస్తమైన ఆ దేశానికి ఆమె సహవాసించటానికి వెళ్ళిన. వలసకి వెళ్ళేవారు ఎన్ని సంవత్సరాలు ఉంటారు చెప్పండి? మన భాషలో చెప్పాలి అంటే డబ్బు సంపాదించడానికి మనం వేరే ఊరికి వెళ్తాం. మహా అంటే ఎన్ని నెలలు ఉండగలం? 2 నెలలు ఉంటాం అంతే. కానీ ఈమె ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు ఉంది? 10 సంవత్సరాలు. నేను అనుకుంటాను ఈమె ఫిక్స్ అయ్యిందేమో అక్కడే ఉండడానికి. కానీ ఆమె నష్టం కొని తెచ్చుకుంది. మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత 2 కుమారులను పోగొట్టుకుంది, భర్తను కూడా పోగొట్టుకునింది. అమ్మా, నీ సహవాసం ఎవరితో? విశ్వాసులతోనా అవిశ్వాసులతోనా? ఇంకొక విషయం ఇక్కడ నేను ఒక్క నుంచి చెప్పాలనుకున్నాను ఏంటంటే ఓర్వని వారితో కూడా మన సహవాసం చాలా జాగ్రత్తగా ఉండాలి. విషయంలో నేను మరీ చెప్తాను. ఓర్వని వారితో చాలా జాగ్రత్త సుమి. మన యొక్క విశ్వాసాన్ని అడ్డదారి పట్టించే అవకాశం కూడా ఉంది. చాలా జాగ్రత్త. విశ్వాసులతో, మంచి విశ్వాసులతో సహవాసం చేయండి. ఖచ్చితంగా మనం ఏం చూడగలం? సఫలతను చూడగలం. ఆ బైబిల్లో యూదా అని ఒక అతను కూడా ఎవరితో స్నేహం చేశాడు అంటే అదుల్లామీయుడు అని ఒక అతనితో సహవాసం చేసి చివరికి అతను ఏమయ్యాడో తెలుసా? పాపానికి దారిన అడ్డుపడి అతను పతనమైనట్టుగా చూస్తాం. అమ్మా, మన సహవాసం చాలా జాగ్రత్త. 2 కుటుంబాలు మనం చూస్తాం. అబ్రహాము, లోతు. వీరిద్దరు ఒకటే కుటుంబమా? వేరు వేరు కుటుంబమా? ఒకటే కుటుంబమైనా ఒక కుటుంబం దీవించబడింది, మరొక కుటుంబము ఓటమికి
కారణమైంది. మనము కూడా ఒకే సహవాసంలో ఉన్నాం, మనం కూడా ఒకే సంఘములో ఉన్నాం. మన సంఘం, మన యొక్క సహవాసం ఎవరితో ఉంది? నిర్ణయం మనదే. మంచి వాళ్ళతోనా, చెడ్డవారితోనా? మంచి నిర్ణయం అయితే, మంచి సహవాసం అయితే మంచిదే. మనం ఏం చూడగలం? సఫలతను చూడగలం. ఒకవేళ మన సహవాసం మంచిది కాకపోతే మనకు మనం ఏం కొని తెచ్చుకుంటాం? ఓటమిని కొని తెచ్చుకుంటాం. కొన్నిసార్లు మనం ఎక్కువగా ఎక్కడ ఓడిపోతామంటే సహవాసమే. ఎవరితో పడితే వారితో మనం ఏం చేస్తూ ఉంటాం. దయచేసి ప్రభువుని అడుగుదాం, ప్రభు సన్నిధిలో మనం సాగిపోదాం. చివరిగా ఒక మాట చెప్పండి, ఆనందం. మన సఫలతకు మరొక కారణం ఏంటి అంటే ఆనందమే. దేవుడు సూటిగా చెప్పాడు. ఏమని చెప్పాడు? ఎవరిలో ఆనందించాలి అంట? ఎల్లప్పుడూ ఆనందించాం, కానీ మనము ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు మనకు ఎక్కువ గంట సేపు కంటే ఎక్కువ చెప్పామనుకో, ఇంకా మనది అయిపోయింది మన పని. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించేవాడు, దివారాత్రముల ధ్యానించేవాడు ధన్యుడు. అమ్మా, వాక్యములో ఆనందిద్దాం. మన ఆనందమైన, మన జ్ఞానమైన, మన సంపదైన, ఏ విషయమైనా ఎవరిలో ఆనందించాలి? ప్రభులో ఆనందించాలి. తిమోతి తల్లి శక్తిగల లేఖనాలు ఎందు ఆనందించి ఎవరికి నేర్పింది చెప్పండి? కుమారునికి నేర్పింది. మోషే తల్లి పేరేంటి? మోషే తల్లి పేరు ఎకేబెదు. ఆమె కూడా దేనిలో ఆనందించింది? వాక్యములోనే, నేర్పుటలో ఆనందించింది. తల్లులుగా మీరు కూడా ఎందులో ఆనందించాలి? వాక్యం నేర్చుకున్నటలో ఆనందించాలి. వాక్యం నేర్పుటలో, మనము నేర్చుటలో, కుటుంబములో, ప్రతి విషయంలో, దేవుని యొక్క ధర్మశాస్త్రం విషయంలో మనం ఎలా ఉండాలి? ఆనందించేవారముగా ఉండాలి. అమ్మా, వాక్యములో నిలిచేవారముగా ఉందాం, వాక్యములో ఉండేవారముగా ఉందాం, వాక్యములో ఆనందించేవారముగా ఉందాం. అన్నిటిలో విజయం పొందాలి అంటే కారణం ఏంటంటే, వాక్యములో నిలిస్తే ఆటోమేటిక్గా మన లైఫ్కి ఏమొస్తుంది? సక్సెస్ను దేవుడిస్తాడు, సఫలతను మనము చూడగలం. ఊరకనే మనకు సఫలత రావాలి అంటే రాదు. యేషోపు జీవితంలో ఊరకనే సక్సెస్ వచ్చిందా? రాలేదు. చాలా వేదనలు, బాధలు కదా, కష్టాలు, నష్టాలు ఎన్ని చాలా అనుభవించాడు. చివరికి దేవుడు అతన్ని ఏం చేశాడు? ఫలించాడు, కొమ్మగా నిలబెట్టాడు. మనం కూడా మన జీవితంలో నష్టమైన, కష్టమైన, వేదనైనా, బాధ అయినా, ఏదైనా కానివ్వండి, మన ఆనందం ఎవరిలో? దేవునిలో. ప్రతి విషయంలో దేవునిలో ఆనందించడానికి ఇష్టపడదాం. ఈ ఆనందం ఇవ్వడానికే మన యొక్క పాపాన్ని ఆయన ఏం చేశాడు? తీసుకొని, ఆయన భరించి, మన బాధను తీసుకొని, మన పాపాన్ని ఆయన భరించి, ఆ యొక్క బాధను తను తీసుకొని మనకు ఆనందాన్ని ఇవ్వటానికి కొరకు ఆయన సిలువలో ఏం చేశాడు? మరణాన్ని పొందాడు. అమ్మా, ప్రభులో ఒక్కసారి ఆలోచిద్దాం. ప్రభు పొందిన వేదనలు. కొన్నిసార్లు మనకు సిలువ ప్రేమ వెరితనంగా ఉంటుంది, సిలువ అంటే అర్థం కానట్టుగా ఉంటుంది. ఒకసారి ఆలోచిద్దాం. మనం ఇలా రక్షించబడటానికి కారణం ఎవరో తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తు. మనం ఆలోచించిన ఆలోచన ద్వారా, మనం నడిచిన నడత ద్వారా, మనం చేసిన సహవాసం ద్వారా, మనం ఆనందించిన ఆనందం ద్వారా, అవి ఎలాంటివో ఒక్కసారి మనం ఆలోచించి మన ప్రభువును గుర్తు చేసుకుని, ఆ కలువరి శిలువలో ఆయన ఏం చేశాడు? మరణించబడ్డాడు. ఒక్కసారి కళ్ళు మూసుకుందాం, ప్రభు దగ్గర అడుగుదాం. కళ్ళు మూసుకుందాం. మనం ముగించబడింది, కళ్ళు మూసుకుందాం.